అందరికీ నమస్తే అండి. నేను చాలాసార్లు చెప్పేదే ఇప్పుడు మరోసారి చెప్తున్నాను. పార్టీలకి కార్యకర్తలు లేదా అభిమానులు కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే మీ పార్టీని అభిమానించండి. మీ పార్టీ కోసం పనిచేయండి. పార్టీ నాయకుడు కావచ్చు, లేదా ఒక హీరో అభిమాని అయినా సరే పరిమితులకు లోబడే అభిమానించాలి హీరోని. లేదా ఒక కులాభిమాని అయినా, లేదా ఏదైనా సరే అభిమానం హద్దులు మీరితే, పరిమితులు దాటిపోతే జీవితాలు నాశనం అయిపోతాయి, జీవితాలు తారుమారు అయిపోతాయి. అభిమానం పెరిగే కొద్దీ ఆశలు పెరుగుతాయి, కోరికలు పెరుగుతాయి, ఎక్కువ ఆశిస్తారు, అవి నెరవేరకపోతే అప్సెట్ అవుతారు, చాలా వెనకబడిపోతారు. ఎందుకంటే మీకు మీరు అభిమానించుకోండి, మీకు మీరు బానిసలుగా ఉండండి. ఏదైనా సరే ఇండివిజువల్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఒక పార్టీకి లేదా ఒక నాయకుడికి వచ్చేసరికి మాత్రం తప్పనిసరిగా పరిమితులు హద్దులు ఉండాల్సిందే, లేకపోతే మాత్రం దెబ్బలు తింటారు, అంటే తేరుకోలేని గాయపడతారు. ఉదాహరణకి ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ కార్యకర్తల పరిస్థితి చెప్తా. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ కార్యకర్తల మీద విపరీతంగా కేసులు పెట్టారు. వాళ్ళు బయటకు వస్తే కేసులు పెట్టారు, ప్రశ్నిస్తే కేసులు పెట్టారు, సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే కేసులు పెట్టారు. వాటిలో 90% అబోవ్ తప్పుడు కేసులే, అక్రమ కేసులే. వీళ్ళలో నాయకుల మీద కేసులు పెట్టారు, కార్యకర్తల మీద కేసులు పెట్టారు, నాయకుల మీద కేసులు పెట్టారు. వైసీపీ హయాంలో పెట్టిన కేసుల్లో సుమారుగా ఒక 75 to 80% కార్యకర్తల మీద, టీడీపీ అండ్ జనసేన కార్యకర్తల మీద అయితే అరౌండ్ ఒక 20% ఆ నాయకుల మీద, అగ్రనాయకుల మీద ఉన్నాయి. ఇప్పుడు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యేలో లేదా ఆ ఎంపీలో లేదా ఆ మంత్రులో లేదా సీఎం చంద్రబాబు గారి మీద ఉన్న కేసులో కొట్టేశారు. ఇప్పుడు చంద్రబాబు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు ఈ మధ్య కొట్టేశారా, ఆధారాలు లేవని. అలాగే ఫైబర్ నెట్ కేసు కొట్టేశారా, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు కొట్టేశారా, అలాగే అసైన్మెంట్ భూములను కొట్టేశారని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వేసిన కేసులను కోర్టు కొట్టేసిందా? అంటే చంద్రబాబు గారి మీద వైసీపీ హయాంలో నమోదైన కేసులను చాలా జాగ్రత్తగా చాకచక్యంగా కొట్టేస్తున్నారు. సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యేల కేసులను అలాగే కొట్టించేసుకుంటున్నారు. సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఒకసారి ప్రతి కార్యకర్త ఆలోచించండి. నేనేమంటానంటే మీ పార్టీని అభిమానించండి, కానీ హద్దులు మీరు వద్దు, మరి ఒంటికి పూసుకోవద్దు. ఉదాహరణకు నేను ఒక 2 పార్టీలకు సంబంధించిన 2 కార్యకర్తలది చెప్తా. ఇక్కడ పక్కన మీరు మండవ గౌతమ్ అనే ఒక టీడీపీ కార్యకర్త అండి. ఆయన ఈ మధ్య తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా ఉన్నాడు. ఆయన ఒక తెలుగుదేశం పార్టీ యూనిట్ నెంబర్ 38కి కన్వీనర్గా ఉన్నాడు. ఆయన కన్వీనర్ పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి ఈ మధ్య రాజీనామా చేశాడు. ఎప్పుడు? మార్చి 27వ తేదీన. కారణం ఏంటి తెలుసా? ఆయన కారణం దానిలో ఇవ్వలేదు. ఆయన ఒక కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త, పొన్నూరు నియోజకవర్గం టీడీపీ కంచుకోటని అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి ఎందుకు రాజీనామా చేశాడు పార్టీకి? ఆయనకు వైసీపీ హయాంలో ఆయన మీద కేసులు పెట్టారు. ఈ మధ్య ఆయన పాస్పోర్ట్ రెన్యువల్కి వచ్చింది. ఆయన మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, కేసులు ఉన్నాయి కాబట్టి పాస్పోర్ట్ రెన్యువల్ చేయను అన్నారు. ఆయనకేమో అర్జెంట్ పని మీద విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. పాస్పోర్ట్ ఏమో రెన్యువల్ అవ్వట్లా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ళు ఎదురు చూశాడు, ఏమైనా తప్పుడు కేసులే కదా, అక్రమ కేసులు కదా, కార్యకర్తల మీద పెట్టినవి తీసేస్తారేమోనని. కానీ తీయలా. పార్టీ పెద్దలు చెప్తున్నారు ఏంటంటే సగానికి పైగా కేసులు తీసామో అని చెప్తున్నారు. 1600 కేసులు ఎన్నో ఉంటే మేము సగానికి సగం తీసామని చెప్తున్నారు. పార్టీ లెక్కల్లో మోర్ దాన్ 50% కార్యకర్తలు సేఫ్గా ఉన్నారు, కేసులు తీసామని చెప్తున్నారు. కానీ దిగువ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు చూసుకుంటే కనిపించట్లేదు. కార్యకర్తలు ఇప్పటికీ కేసుల కారణంగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, వాయిదాలకు వెళ్తూనే ఉన్నారు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటూనే ఉన్నారు. పొంగనూరు నియోజకవర్గ కార్యకర్తలను అడిగినా అదే చెప్తారు, గుడివాడ నియోజకవర్గ కార్యకర్తలను అదే అడిగినా చెప్తారు. చాలా నియోజకవర్గాల్లో అదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలకు ఈ అవస్థలు ఉన్నాయి. కాకపోతే ఇతను బయటికి చెప్పాడు, పార్టీకి రాజీనామా చేశాడు, బయటికి చెప్పలేదు. అలాగే మీరు పక్కన ఒక జనసేన పార్టీ కార్యకర్త ఆవేదన చూడండి. పవన్ కళ్యాణ్ గారు పదవిలోకి రావాలని, జనసేన పార్టీ అధికారంలోకి రావాలని, కూటమి గెలవాలని పాపం చాలా తాపత్రయపడ్డాడు. ఆయన మొక్కులు మొక్కాడు. మీరు పక్కన చూస్తే ఆయన మెట్లు కూడా మోకాల మీద ఎక్కుతూ కనిపిస్తున్నాడు. ఈయనకు ఈ మధ్య పోలీసులు ఒక నోటీస్ ఇచ్చారు. దాని సారాంశం ఏంటంటే, ఈయన పేరు గుడెల దుర్గారావు అంట, సన్ ఆఫ్ నాగేశ్వరరావు. ఈయనది కొత్తపేట, విజయవాడ దగ్గర అనమాట. ఈయన పోలీసులు ఒకసారి స్టేషన్కి రమ్మని నోటీసులు ఇచ్చారు, 20వ తేదీన రావాలి అని. ఇతని మీద గతంలో 24 Clause B
కేసు, అలాగే 505 సెక్షను, అలాగే రెడ్ విత్ 34 ఐపీసీ ప్రకారం 2023లో విజయవాడ 1 టౌన్ పిఎస్లో కేసు నమోదైంది. నిజానికి తప్పుడు కేసు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయంగా పెట్టిన తప్పుడు కేసు. ఆ కేసు కొట్టేయాలని మ్యాక్సిమం ట్రై చేశారు, కానీ అవ్వల. ఆ కార్యకర్త ఆయన కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. ఇలా అంటే నాకు తెలిసిన ఉదాహరణలు ఒక 2 చెప్పారు. ఇలా ఉదాహరణలు చెప్పుకుంటూ వెళ్తే ఒక 2-3 రోజులు వీడియో చేయాల్సి వస్తుంది కంటిన్యూగా. వేలాది కేసులు ఉన్నాయి. సో నేనేం చెప్తానంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు, విపరీతంగా రెచ్చిపోతున్నారు. రప్ప రప్ప అంటున్నారు, గొడ్డలు నూరుతున్నారు, విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అంటున్నారు. కొంతమందికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. నాకే రోజుకు ఒకరు ఫోన్ చేస్తారు. నాకు ఈవెన్ అన్ని పార్టీల వాళ్ళు ఫోన్ చేస్తారు, వైసీపీ వాళ్ళు కూడా రోజుకు ఒకరు ఫోన్ చేస్తారు. నేను అవన్నీ రికార్డ్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎంతసేపు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చెప్పండి? నాకు బెదిరింపులే వస్తాయి. వాట్సాప్లో నాకు డైరెక్ట్ బెదిరిస్తూ మెసేజ్లు పెడతాడు. కొంతమంది ఉన్నారు, మీ ఇంటికి వస్తా, అది ఇచ్చేస్తా అంటారు. నిజంగా నేను అది స్క్రీన్ షాట్ తీసుకొని పోలీస్ కంప్లైంట్ ఇస్తే 1/2 నిమిషంలో ఎఫ్ఐఆర్ అయిపోద్ది కదా, ఆధారాలు చాలు కదా. కానీ వాళ్ళ లైఫ్ రివర్స్ అయిపోద్దిగా. సో వాడేదో పాపం ఆ పార్టీ మీద పిచ్చితో, జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చితో నన్ను వ్యతిరేకిస్తున్నాడు. నేను చెప్పేది అర్థం కాక వాడు ఒక భ్రమలో ఉండి వ్యతిరేకిస్తున్నాడు. అలాగని నేను పర్సనల్గా తీసుకొని అతని మీద కంప్లైంట్ ఇవ్వకూడదు. నాకు ఆ నైతికత, నాకు ఆ ఇంగిత జ్ఞానం ఉంది. కానీ అలా అందరూ ఉండరు. సో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కూడా అలాగే రెచ్చిపోతే, రప్ప అని అదని ఇదని టీడీపీ వాళ్ళ మీదకో జనసేన మీదకో వెళ్తే, వాళ్ళు మీ మీద కేసులు పెడితే, రేపొద్దున వైసీపీ అధికారంలోకి వచ్చాక మీ పరిస్థితి ఇంతే. ఇప్పుడు కూటమి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ప్రయోజనం దక్కలేదో, కేసుల నుంచి బయటపడలేదో, రేపొద్దున వైసీపీ వాళ్ళు కూడా అంతే. కాబట్టి పార్టీలని పార్టీలుగానే చూడండి, నాయకులుగానే చూడండి. ఏ నాయకుడు దేవుడు కాదు, ఏ నాయకుడు గొప్పవాడు కాదు. వాళ్ళ అధికారంలోకి రావడం కోసం పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నంతకాలం కార్యకర్తలు వెంట పడతాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత సందర్భానుసారం కార్యకర్తలే పెద్ద దిక్కు అది ఇది అంటారు తప్ప నిజంగా వాళ్ళ గురించి ఆలోచించే టైం ఉండదండి. టైం ఉండదు మెయిన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వాళ్ళకి పాపం ఎంత బిజీగా ఉంటారు వాళ్ళు. ఎమ్మెల్యేలను సరిదిద్దాలా, పార్టీ వ్యవహారాలు చూసుకోవాలా, పరిపాలనా వ్యవహారాలు చూసుకోవాలా, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు చూసుకోవాలా, అమరావతి గొడవ చూసుకోవాలా, ఇన్ని చూడాలా, కార్యకర్తల కేసులు చూడాలా. కార్యకర్తల కేసులు చూసుకోండి అని చెప్పి వాళ్ళ టీం ఎవరికో అప్పచెప్తారు. వాళ్ళకు కూడా వేరే పనులు ఉంటాయి. పైరువీలు చేయాలి, లాబింగ్లు చేయాలి, కొంత పోస్టింగ్లు ఇప్పించుకోవాలి, డబ్బులు తీసుకోవాలి, ఇలా బోల్డ్ పనులు ఉంటాయి. అంటే పచ్చిగా ఇలా చెప్తున్నానని ఏమో కాదు, కానీ సో ఇదే ప్రభుత్వాల్లో జరిగేది ఇదే. కాబట్టి ఏ పార్టీ కార్యకర్తలు కూడా ఒక పరిమితికి మించి మీ పార్టీని అభిమానించొద్దు. సాధారణంగా రాజకీయ నాయకుడికి అభిమానం ఉంటాడు, అనుచరుడు ఉంటాడు, బానిస ఉంటాడు, కట్టు బానిస ఉంటాడు. అభిమాని, అనుచరుడు, బానిస, కట్టు బానిస. అభిమానించడం వరకు ఓకే, అనుచరుడిగా ఉన్నంత వరకు ఓకే. బానిసత్వం అండ్ కట్టు బానిసత్వం చేయొద్దు. ఏ పార్టీకి ఎవడు చేయొద్దు, ఏ నాయకుడికి ఎవడు బానిసగా ఉండొద్దు. మీకు మీరు బానిసగా ఉండండి, మీకు మీరు ఉండండి, లేదా మీ ఇంట్లో వాళ్ళకు ఉండండి. అంతే తప్ప ఏదో ఒక పార్టీకో, ఏదో ఒక నాయకుడికో, ఏదో ఒక హీరోగా ఉండొద్దు. ఎందుకంటే ఎవడిని ఉద్ధరించడానికి లేడు. అది ఒకటి అర్థం చేసుకోండి. ఈ ప్రాక్టికల్ నిజాన్ని అర్థం చేసుకోండి. సో నేను అందుకే వీళ్ళందరూ డేంజర్. చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్ గారైనా, ఎవరైనా సరే, ఏ పార్టీ అధినేత అయినా డేంజర్. వాళ్ళ అధికారంలోకి రావడం వరకు మీ భుజాల మీద గన్న పెట్టి పేలుస్తారు. సో మీరు బుక్ అయిపోతారు. ప్రత్యక్షంగా ఇన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. రేపొద్దున వైసీపీ వాళ్ళకైనా అదే పరిస్థితి. కాబట్టి ఏ పార్టీ వాళ్ళైనా శృతి మించొద్దు, ఫైనల్గా చెప్పుకోవాలండి. థ్యాంక్ యూ.